హలో అండి, నేను మీ నవ్య. వెల్కమ్ టు మై ఛానల్ నవ్యాస్ కిచెన్ మ్యాజిక్. ఇవాళ బ్రెడ్ ఫ్రూట్ కస్టర్డ్ చేయబోతున్నాను. సో తప్పకుండా నా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. చాలా సూపర్గా వచ్చింది. చూడండి, ఈ బ్రెడ్ ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేశానో మరి ఏమేం కావాలో చూసేద్దాం రండి. మరి బ్రెడ్ కస్టర్డ్ కోసం నేను ఒక ఫుల్ క్రీమ్ హాఫ్ లీటర్ ప్యాకెట్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ పాలని మరిగించేసుకుందాం మనం. చాలా థిక్ క్రీమీగా ఉండాలి ఇది. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. చూడండి, ఇక్కడ కలిపేసేసుకున్నాను చల్ల పాలతోని. పాలు మరుగుతున్నాయి. ఇప్పుడు మనం కలుపుకున్న కస్టర్డ్ దీంట్లో పోసేసుకుందాం. మీకు కస్టర్డ్తోని ఏమేమి రెసిపీస్ వచ్చో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ఒక హాఫ్ టీ స్పూను వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను దీంట్లో. అలాగే కొద్దిగా మిల్క్ మేడ్ వేస్తున్నాను. దీంతో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది మనం ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి, థిక్ క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు. హాఫ్ కప్ షుగర్ వేయబోతున్నాను. మిల్క్ మేడ్ వేసాను కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి. మీరు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఇంకెక్కువ వేసుకోవచ్చు. చూడండి, థిక్గా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం తీసుకొని చల్లారబెట్టేసుకుందాం. ఈ బ్రెడ్ కస్టర్డ్ కోసం నేను కొన్ని బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. ఈ సైడ్స్ కట్ చేసేసుకుందాం మనం. చాలా బాగుంటుంది, సూపర్గా వస్తుంది అసలు. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. ఇలాగే అన్నీ కట్ చేసేసుకోవాలి. చూడండి, బటర్లో బాగా ఫ్రై అయిపోయాయి బ్రెడ్ ముక్కలు. ఇప్పుడు మిగతావి కూడా ఇలాగే ఫ్రై చేసేసుకోవాలి. ఈ బ్రెడ్ బటర్లో నేను ఫ్రై చేసేసుకున్నాను. ఎక్కువ ఫ్రై కాకుండా లైట్గా ఇలా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూద్దామా? మరి వచ్చేయండి, మరి చూసేద్దాం. బ్రెడ్ కస్టర్డ్ కోసం నేను ఇలాంటి బాక్స్ తీసుకుంటున్నాను. ప్లాస్టిక్ అయినా పర్లేదు, గ్లాస్ అయినా పర్లేదు, ఇలాంటివి తీసేసుకోండి. ఇప్పుడు బటర్తో ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కలు దీంట్లో పెట్టేస్తున్నాను నేను. ఇది కస్టర్డ్ మనమైతే తయారు చేసుకున్నాము. చూడండి, క్రీమీగా ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని దాంట్లో వేసేసుకుందాం. దీన్ని మొత్తం కవర్ చేసేసేయాలి ఈ కస్టర్డ్తోని బ్రెడ్ అనేది. మళ్ళీ ఇంకొక బ్రెడ్ పీస్ నేను పెట్టేసుకుంటున్నాను అలాగే. దీనిపైన కూడా వేసేసుకుందాం క్రీమ్. ఇప్పుడు సూపర్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను దీంట్లో కొన్ని ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేయబోతున్నాను. నాకు అది బాక్స్ పెద్దగా అయిపోయింది, నేను చిన్న దాంట్లోకి చేంజ్ చేసేసుకున్నాను. నేను ఇక్కడ డెకరేషన్ కోసం కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాను. పిస్తా, బాదాం, కాజు వేస్తున్నాను. ఖర్జూర కూడా పెట్టేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక 8 అవర్స్ ఫ్రీజర్లో పెట్టేసుకుందాం. తర్వాత చూసేద్దాం ఎలా అయ్యిందో. బ్రెడ్ ఫ్రూట్ కస్టర్డ్ అనేది రెడీ అయిపోయింది. చాలా చిల్డ్గా సూపర్గా ఉంది. ఇప్పుడు దీన్ని కట్ చేసేసి చూద్దాం మరి ఎలా అయ్యిందో. చూడండి అసలు ఎంత బాగొచ్చిందో ఈ బ్రెడ్ ఫ్రూట్ కస్టర్డ్. సో తప్పకుండా ట్రై చేయండి. హాలిడేస్లో పిల్లలకి స్నాక్స్ లాగా అయితే పెట్టొచ్చు. ఇక్కడ ఏంది ఇట్లా బ్రెడ్ ఫ్రూట్ కస్టర్డ్ టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంది. ఆ బ్రెడ్ అనేది ఇలా ఫామ్ అయింది మంచిగా లేయర్గా. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఆల్.